హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 15 kg బిర్యానీ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో ఈజీగా ఫాస్ట్గా ప్రిపరేషన్ చూపిస్తున్నాము. ఫస్ట్ 15 kg రైస్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించి పెద్ద 15 kg రైస్ పట్టేంత పెద్ద గిన్నె పెట్టుకొని పావు కేజీ ఆయిల్ పెట్టుకొని బిర్యానీ ఆకు, పుదీనా ఆకు, బిర్యానీ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు 10 to 20 వరకు మిర్చి కట్ చేసుకున్నాము. 10 ఏమో క్యారెట్ కట్ చేసుకున్నాము పొడుగా. 5 ఏమో ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అన్నీ పొడుగా కట్ చేసుకున్నాము. ఆనియన్స్, క్యారెట్, మిర్చి అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోద్దండి రైస్. ఎక్కువగా క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనకు చాలా టెన్షన్, ఎలా అవుతుందో ఏంటో అని టెన్షన్ ఉంటుంది. ఆ రైస్ ఏమో కొంచెం మెత్తగా అయిపోద్దామో లేదంటే పలుకుగా వండిపోతుందేమో అని క్వాంటిటీ సరిగ్గా తెలియక చాలా టెన్షన్గా ఉంటుంది కదా. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా కూడా మనం. ఎందుకంటే రైస్ ఏ బౌల్తో పెట్టుకుంటామో అదే బౌల్తో మనం వాటర్ క్వాంటిటీ తీసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా ఎంత టేస్ట్ అయినా బిర్యానీ మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్, ఆనియన్స్, మిర్చి అన్నీ మసాలా అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాము. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా, అందుకే పెద్ద స్పూన్తో 3 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అల్లం వెల్లి పేస్ట్ కూడా దగ్గరే ఉండి గ్యాస్లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే గ్యాస్ హైలో పెట్టేస్తే తొందరగా ఫాస్ట్గా అంతా అడుగు అంటుకుంటుంది. అల్లం వెల్లి పేస్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇందాక కూడా పుదీనా వేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటున్నాము. పుదీనా, కొత్తిమీర 2 వేసుకుంటున్నాము. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఏ బౌల్తో మనం రైస్ తీసుకున్నామో అదే బౌల్తో దీంతో మేము 3 బౌల్స్ రైస్ తీసుకున్నాం. 3 బౌల్ రైస్కి 4 బౌల్స్ వాటర్ వేసుకుంటున్నాం అన్నమాట. దీంతో 3 బౌల్స్ తీసుకున్నామండి రైస్. 3 బౌల్స్కి 4 వాటర్ పోసుకుంటున్నాము. 4 వాటర్ పోసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా ఎంత టేస్ట్ అయినా పలుకుగా రైస్ ఉంటుంది, మెత్తగా అవ్వదనమాట. అలాగని మరీ ఎక్కువ పలుకు కాకుండా మంచి మనం తినే హోటల్లో ఎలా తింటామో ఆ పలుకు రైస్ ఉంటుంది. వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ మనం రైస్కి తగినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకొని వాటర్ బాగా తిప్పేసుకొని వాటర్ బాగా ఉడికిన తర్వాత హైలో పెట్టుకోవాలి. బాయిల్ అయిపోయాయి, బబుల్స్ వస్తున్నాయి చూసారా. ఇప్పుడు ఇందాకే ఫాస్ట్లోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాము. ఫస్ట్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ రైస్ ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాము. ఈ స్టైల్లో మీరు ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ ప్రిపరేషన్ చేసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా ఎంత టేస్ట్ అయినా బిర్యానీ రెడీ అయిపోద్ది మనకు. ఇలా రైస్ వేసుకోవాలి. ఈ వాటర్ ఏం పోసుకోవట్లేదండి నేను. ఇందాకే మనం క్వాంటిటీ వాటర్ పోసుకున్నాం కదా, ఈ వాటర్ పోసుకోకుండా ఇప్పుడు రైస్ అని పెట్టుకొని కొంచెం తిప్పుకొని ఇప్పుడు ఆ వాటర్ కూడా కిందకి తీసేసి వేరే బౌల్లో తర్వాత ఈ రైస్ కూడా ఇందులో వేసేద్దాము. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాను. చూసారా, రైస్ మొత్తం వాటర్ లేకుండా రైస్ మొత్తం వేసేసాను అనమాట. ఇంత క్వాంటిటీ వేసుకున్నాము, ఇంకా వాటర్ వేసుకోకూడదని వాటర్ లేకుండా రైస్ వేసేసాము. ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. అన్నీ కలుపుకొని
ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. క్యాప్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో క్యాప్ తీసుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోవాలి అంతే అండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది. ఇలా దగ్గరకు వాటర్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ కొంచెం స్లోలో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏ సైడ్ ఉడకని కూడా అన్నీ కలిసిపోద్ది అనమాట. చక్కగా అన్ని రైస్ మొత్తం కలిసిపోయి అన్ని పలుకులు ఈక్వల్గా ఉడుకుతాయి అన్నమాట. మధ్య మధ్యలో మనం క్యాప్ పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాం అనమాట. చూసారా, రైస్ అయిపోయింది. మనం గ్యాస్ కూడా కట్ చేసుకున్నాము. 15 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి చెక్ చేస్తున్నాం. చూడండి ఎంత పలుకుగా ఉందంటే రైస్, అంత పలుకుగా అంత టేస్టీగా ఉందన్నమాట. అసలు కింద అడుగు వండుకోలేదు. సో రైస్ కూడా మెత్తగా అవ్వలేదు. ఎంత బాగుంటే అంత బాగుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఆల్.